ఫీజుల పెంపు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందడం, వాటిని నియంత్రణ చేస్తున్నామని, కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించడం ప్రతి ఏడాది ఒక మామూలు వ్యవహారంలాగా తయారైంది. విద్యా కమిషన్ సిఫార్సులు బుట్టదాఖలు చేయడమే తప్ప వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారయ్యాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల పెంపు తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పుస్తకాల బరువు కంటే ఫీజుల బరువే ఎక్కువైందని, పిల్లలను స్కూల్లో చేర్పించాలంటే బ్యాంకు రుణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రైవేటు పాఠశాలలు ఈ విద్యా సంవత్సరానికి ఫీజులను 10 నుంచి 30% వరకు పెంచగా, కొన్ని స్కూళ్లు ఏకంగా 50% వరకు పెంచినట్లు తల్లిదండ్రుల ద్వారా అందుతున్న సమాచారం. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 11,000కు పైగా పాఠశాలలు ఉండగా సుమారు 40 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారం అత్యధికంగా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో 2,000కు పైగా పాఠశాలలు సంవత్సరానికి 1,50,000 నుంచి 3 లక్షలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. దీనికి అదనంగా లంచ్, స్నాక్స్, ట్రాన్స్పోర్ట్ పేరుతో 50,000 నుంచి 1 లక్ష వరకు అదనపు రుసుములు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం వేసిన విద్యా కమిషన్ ప్రభుత్వం ముందు కీలక సిఫార్సులు ఉంచింది. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావడం, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లు పేద కుటుంబాల వారికి ఉచితంగా ఇవ్వడం వంటి అంశాలను విద్యా కమిషన్ తన నివేదికలో సూచించింది. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక డ్రాఫ్ట్ బిల్లును కూడా ప్రభుత్వానికి సమర్పించింది. ఆ బిల్లు ప్రకారం పాఠశాలలు 2 ఏళ్లకోసారి గరిష్టంగా 8% వరకు మాత్రమే ఫీజులు పెంచుకోవచ్చు. 9% దాటి పెంచాల్సి వస్తే ఫీజుల నియంత్రణ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరి నెలలు గడుస్తున్నప్పటికీ అమల్లోకి రావడం లేదు. ఫీజుల నియంత్రణ చట్టం అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పరిమితిని మించి ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేసినట్లయితే జరిమానాలు విధించడం, అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తల్లిదండ్రులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవడం, ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయడం వంటి హామీలు ఇచ్చారు. అయితే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫీజుల నియంత్రణ చట్టం అమల్లోకి వస్తే తమకు ఇబ్బంది అని భావించిన కొన్ని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ముందుగానే భారీగా ఫీజులు పెంచాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తుందా, లేక ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాల పక్షాన వ్యవహరిస్తుందా అనే ప్రశ్నలు తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి.